నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 24, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి మే 23 గురువారం సాయంత్రం 6:38 నుండి మే 24 శుక్రవారం సాయంత్రం 6:52 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం మే 24 శుక్రవారం ఉదయం 9:58 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం శివ ఉదయం 11:20 వరకు. తదుపరి సిద్ధ. కరణం బాలవ ఉదయం 7:29 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:26 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 3:43 నుండి సాయంత్రం 5:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి ఉదయం 8:59 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:08 నుండి ఉదయం 8:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 1:38 నుండి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 3:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు అన్నమాచార్య జయంతి మరియు నారద మహర్షి వారి జయంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి మరియు అన్నప్రాసన చేయడానికి మరియు అద్దె ఇంట్లో దిగడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి, వస్త్రాలు బంగారం కొనుగోలు చేయడానికి, అదేవిధంగా స్థలాలకు కానీ ఇల్లులు కానీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా లేదా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు అదేవిధంగా ఈరోజు ఎగ్జామ్స్కైనా ఉద్యోగానికైనా అప్లై చేసుకోవడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి ఈరోజు చాలా మంచిది. మరియు బోరింగ్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. కానీ ఈరోజు స్లాబులు వేయడానికి కానీ లేదా రేక్ షెడ్లు కానీ కమ్మలపాకులకు కానీ మంచిది కాదండి, గమనించగలరు. చూసారా ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.